కోల్పోయాడు. ఆ తర్వాత అటువంటి పురంజనుడు తన భార్యను వదిలిపెట్టి ఒకరోజు భార్యకు చెప్పకుండా అతను అరణ్యానికి వేటకు వెళ్తాడనమాట. ఆ వేటకు వెళ్ళడం అతని రథం మీద ఆరోహించి వెళ్తాడు. ఆ రథాన్ని మన దేహాన్ని మళ్ళా చక్కగా ఉపమానాలతో చెప్పడం జరిగింది. మీరు ఎవరికైనా గుర్తున్న ఇంపార్టెంట్ కొన్ని చెప్తారా అందులో? ఆ రథానికి వచ్చేసరికి మాతాజీ జీవుడు నివసించే దేహంతో పోల్చారు. ఆయనకు ఉండేటువంటి అంబుల పదునేమో అహంకారాలు, మమకారాలు, కోరికలతో చెప్పారు. ఆయన ధరించినటువంటి బంగారు ఆభరణాలు అవన్నీ కూడా రజోగుణాన్ని తెలియజేస్తున్నాయి అని. దీనికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ దొరికింది పద్మజ. ఆ రెండు చెప్పారు చూడు మనకు అంబుల అవేంటవి 1 సెకండ్ వాటిని జంతువుతో ఏదో జంతువు గురించి చెప్తారు. కర్తృత్వం అంటే కర్తృత్వము భోక్తృత్వం కరెక్ట్. ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అది. ఒకటేమో అహంకారము మమకారం చెప్పుకున్నాం కదా, ఇదేంటంటే కర్తృత్వము భోక్తృత్వం అంటే నేను అనుభవిస్తాను, నేను చేస్తున్నాను ఆ భావన అదనమాట. కోరికలు కూడా చెప్పింది కదా మాతకి. ఏంటమ్మా అంబుల పొదలో కోరికలు లాగా ఒకటి అంతులేని కోరికలు ఎట్లుంటే అంబుల పొదలు కూడా అంతులేని బాణాలు ఉన్నాయి. ఇవి మనకు ఫస్ట్ చెప్పిన దాంట్లో బౌలో ఏముంది అంటే ఆ ధనస్సు ఏంటి అంటే భోక్తృత్వము కర్తృత్వం, నేనే చేస్తున్నాను. నిజంగా మనం ఏది చేయట్లేదు, అంతా భగవంతుడి అధీనంలోనే ఆయన ఆజ్ఞ బట్టే చేస్తున్నాం. కానీ మనం ఏంటంటే అహంకారం కారణంగా మనం చేస్తున్నాము అనుకుంటాం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఎవరైనా చెప్తారు అది? అహంకారం కొద్దీ నేను చేస్తా అని అంటారు. ఎవరికైనా గుర్తుందా? లేకపోతే లాస్ట్ నేనే చెప్తా. ఓకే. కృతే క్రియమాణాని అహంకార కర్తాహం ఇతి మన్యతే. కర్తాహం ఇది మన్యతే. ఎస్ లీలారాణి మాతాజీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లా చెప్తున్నారు కానీ యు టోల్డ్ కరెక్ట్ శ్లోక. మర్చిపోయాను మాతాజీ, సారీ మాతాజీ. ప్రకృతి క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. అసలు మనం చేసేది ఏంటి? భగవంతుని యొక్క రిప్రజెంటేషన్ ఈ గుణాల అధీనంలోనే మనం చేస్తాం. అంటే ఇండైరెక్ట్ గా భగవంతుని నేతృత్వంలో మనం చేస్తాం. కానీ మనం ఏమనుకుంటాం మేం చేస్తున్నాం ఆ కర్తృత్వం, దాన్ని నేను చేస్తున్నా, నేను అనుభవించాలి, నేను కష్టపడ్డాను ఆ ఫలితాన్ని నేను పొందాలి, ఆ భోక్తృత్వం. ఈ రెండు అనమాట మనకుండే పెద్ద పెద్ద లోపాలు. సారీ మాతాజీ, కంటిన్యూ. బాణాలు, అంతులేని కోరికలు, ఇంకా అంతులేని కోరికలు. ఈ రెండు చక్రాలేమో పుణ్య కర్మ, పాపకర్మ ఇలా వర్ణించారు. ఆ ఇరుసు అనేది ఉంటుంది కదా చక్రానికి పెట్టేది, అది ప్రధానంగా చెప్పారు. ప్రధానం అంటే ఏంటంటే ముడి సరుకు అనేసి. ఇంకా ఈ పతాకం ఏం తెలియజేస్తుందంటే ఈ 3 గుణాలు తెలియజేస్తుంది: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అది కూడా 3 పతాకాలు ఉన్నాయి అందులో. 3 పతాకాలు అంటే ఆ రథం ఏ పతాకంతో వెళ్తుందో దాన్ని బట్టి వాళ్ళు రజోగుణంలో ఉన్నారా, తమో గుణంలో ఉన్నారా, సత్వగుణంలో ఉన్నారా చెప్తుంది అనమాట. అందుకే ఆ పతాకంతో దాన్ని పోల్చారు. అడవి పేరేంటి? ఆయన వెళ్ళిన అడవి పేరు మాతాజీలు? తమో గుణం అడవి పేరు పంచప్రస్థ, ఇంద్రప్రస్థ అని ఎట్లయితే ధర్మరాజు చెప్తారో పంచప్రస్థ అంటే ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే. హరే కృష్ణ. సో పద్మజ మాతాజీకి అర్థమైపోయింది. 1 నుంచి 3 శ్లోకాలు ఆవిడ పూర్తి డైజెస్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకటి చెప్పాలి. ఒకటి ఏంటంటే ఆ రథ చోదకుడు ఎవరు? రథాన్ని నడిపేవాడు. బుద్ధి అంటేనే పురంజని అనుకున్నాము, కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో రథసారథిని బుద్ధిగా చెప్పుకోవాలి. తర్వాత ఎవరైతే రథంలో కూర్చుని వెళ్తారో వాళ్ళు కూర్చునే స్థలం దేంతో పోల్చారు? మనస్సు. పర్ఫెక్ట్. మనస్సు లేకుంటే హృదయం. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ మాతాజీ మీ యొక్క కోఆపరేషన్ కి. 4 నుంచి 10 శ్లోకాలకి ఏంటంటే గర్వం అతను కూడా అడవికి వస్తుంది కదా మాతాజీ, గర్వము కోపము కూడా ఉన్నది అని చెప్పింది కదా మాతాజీ నేను అది పురంజనునికి. చెప్పలేదు కానీ 7 రకాల 7 ధాతువులతో నిర్మితమైన దేహం గురించి చెప్పుకున్నాము. ప్రతి అంటే పురంజనుడు ఆ, పురంజనుడు అడవికి వెళ్ళి వేటాడడము ఏంటంటే భగవంతుడు వేదాల్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, శాస్త్రరహితంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తారు, దానివల్ల వాళ్ళు పొందే దండనం ఏంటి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది అనమాట. చెప్పుకుంటూ ఈ ఎప్పుడైతే వాళ్ళు వేదాల్ని గౌరవించారో వాళ్ళలో రాక్షస అసుర ప్రవృత్తి పెరుగుతుంది అని చెప్పారనమాట. అందుకని మనం ఇటు హిరణ్య కశ్యపుడు వీళ్ళందరినీ చూసాం మనం. వాళ్ళ ఈ పుణ్యకార్యాలన్నింటినీ వాళ్ళు ముందు స్టాప్ చేసేవాళ్ళు, యజ్ఞాలని ఆపేసేవాళ్ళు. ఎందుకంటే వేదానికి వ్యతిరేకంగా వాళ్ళ అహంభావంతో చేసే చర్యల వల్ల వాళ్ళలో ఆశ్రయిత స్వభావం మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకు చెప్పారు అంటే, ఎందుకు వేదాలకు విభిన్నంగా ప్రవర్తిస్తారంటే, వేదాల్లో కొన్ని జంతువుల్ని చంపేందుకే, కొన్ని సన్నివేశాలు చంపేందుకే అనుమతి ఇవ్వబడింది. కానీ వీళ్ళేంటంటే వాళ్ళ యొక్క భోగలాలసతోటి వాళ్ళు ఇవన్నీ పాటించక, నియమనిష్టాలు పాటించకుండా అతిగా జంతువుల్ని చంపుతారనమాట. ఇవి బాగా గుర్తుంచుకోవాలి. స్పెషల్ శ్రాద్ధ చర్యల కోసం బలి ఇవ్వచ్చు. తర్వాత కొన్ని రకాల జంతువులే బలి ఇచ్చేందుకు ఒప్పుకుంటుందన్నమాట. వాటిని చంపేందుకు దేని పడితే దాన్ని చంపకూడదు. ఇంకోటి ఏం చెప్పారంటే, కేవలం అడవిలోనే వాటిని సంహరించాలి. 4వది ఏంటంటే, ఎంత కావాలో అంత మట్టుకే వాళ్ళను వాటిని సంహరించాలి. ఇది చూస్తుంటే మనకు బక్రీద్ గుర్తుకొస్తుంది. బక్రీద్ టైంలో వాన్ల నిండా పెద్ద పెద్ద లారీల నిండా తీసుకెళ్ళిపోతారు పాపం మూగ జీవితుల్ని. అంటే ఇదంతా ఏంటంటే మనం ఇటువంటి విశ్వాసంతో ఆ జీవుల్ని మన భోగలాల్సకు వాటిని బలి చేస్తున్నాం అనమాట. అది ఎట్లయితే జంతు హత్యకు ఎంత మటుకు అలోడో వేదాలు, అదే రకంగా జీవికి కూడా ఏంటంటే ఈ మన యొక్క ఇంద్రియాలను అనుభవించేందుకు కొంత అవధులు ఏర్పరిచింది అనమాట. అది దాటితే మనం వాళ్ళ ఆశ్రీ గుణంలోకే వెళ్ళిపోతాం అనమాట. ఈ స్క్రిప్చర్స్ పాటించేవాడు ఏమవుతాడు, పాటించని వాడు ఏంటి, అది కూడా మనకు ఈ శ్లోకాల్లో చెప్పారనమాట. ఎవరైతే శాస్త్రాలని పాటించకుండా వాడిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చానుసారం ప్రవర్తిస్తారో వాళ్ళు ఏంటంటే గర్వంతో వాళ్ళ ఆ రకమైనటువంటి ప్రవర్తన చేసి ఆ ప్రవర్తన ద్వారా వచ్చే ఫలితాలకు వాళ్ళు బందీ అవుతారు. బందీ ఏమైతుందంటే వాళ్ళు ఉన్న స్థలం నుంచి వాళ్ళు పతనం చెందుతారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క గుణాల యొక్క ప్రభావం. రజోతమ గుణాలు ఉన్న వాళ్ళు ఇటువంటి అన్ని పరిస్థితుల్లో వాళ్ళు లోనవుతారనమాట. దానివల్ల ఏంటి అంటే వాళ్ళ యొక్క మీద ఆలోచించి ఏది మంచి ఏది చెడాలని ఆలోచించే జ్ఞానం వాళ్ళు కోల్పోవడం వల్ల ఇంకా 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 ఈ పాపచర్యలో మునిగిపోతారనమాట. ఎవరైతే స్క్రిప్చురల్ అంటే శాస్త్రపరమైనటువంటి విధులను వాటి ఆదేశాలను పాటిస్తారో వాళ్ళు ఏంటంటే మెల్లమెల్లగా ఇటువంటి దోషభూయిష్టమైన జీవితం నుంచి వాళ్ళు తప్పుకుంటారు. అంతేకాక ఏంటంటే వాళ్ళు వేదాలు సూచించిన విధంగా వాళ్ళు పనిచేయడం వల్ల వాళ్లకు ఎటువంటి వాళ్ళ కర్మలకు ఫలితాలు వాళ్ళను బంధించవు, మంచి గాని చెడు గాని. ఇవి చెప్పుకుంటూ ఈ పురంజనుడు ఏం చేస్తాడంటే కారణంగా అనేక జంతువులు, ఆ జంతువుల లిస్టు కూడా ఇచ్చారు, మనకు అనవసరం. అతను చేసినటువంటి ఆ హింసాకాండ పాపం వైష్ణవులు ఎప్పుడు ఇట్లా అకారణంగా జంతువులు హింసించడం ఆమోదించరు. అందుకనే ఇక్కడ ప్రాచీన బర్హి కూడా నారదుడు చెప్పడం జరుగుతుంది అనమాట. నువ్వు ఇట్లా హింసించావు, అవి నీకోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి వేట చేసి ఇంక అతను అలసిపోయి దాహంతో అలసటతోటి అతను తిరిగి వస్తాడు. దాన్ని ఏమని చెప్పారంటే తను చేసిన పాపాలను అతను తెలుసుకున్నాడు, మారిన మనిషి అతను ఇంటికి వచ్చేస్తుంటాడు అనమాట. వచ్చి తను చేసిన పాపకార్యాలను వదిలిపెట్టి ధర్మం వైపు తన యొక్క దృక్పథాన్ని మళ్ళించినాక అతను బ్రాహ్మణులు పెంచి తను చేసిన తప్పులకు పాప పరిహారం చేయించుకుంటాడు అనమాట. అప్పటి నుంచి అతను మద్యాన్ని మాంసాహారాన్ని
పూర్తిగా వదిలేసేస్తాడనమాట. ఆ రకంగా ఒక్కొక్క అనర్థం పోతున్నా కొద్దీ అతనిలో ఒక స్థిరత్వం వస్తుందన్నమాట. అనర్థాలు ఎప్పుడైతే పోతాయో మనలో ఆ స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వంతో మనం భక్తి చేస్తే ఆ భక్తి దృఢంగా ఉండి మళ్ళీ మనకు ఈ ప్రేమ లెవెల్ దాకా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. తర్వాత అతను మళ్ళా తన యొక్క బుద్ధిని పెడదార పట్టిన బుద్ధిని ఎందుకు పెడదార పట్టారు అంటే, ఫస్ట్ థింగ్ ఆయన మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే, ధర్మయుతంగా పెళ్లి చేసుకున్న స్త్రీని వదిలిపెట్టేసి పరస్త్రీల పొందు కోసం, పరస్త్రీల వేట కోసం వెళ్ళడాన్ని ఇతను జంతువులు వేటాడేందుకు అరణ్యానికి వెళ్ళడానికి పోలిక చేసి చెప్పారనమాట. చెప్పినాక అతను ఏంటంటే అతని యొక్క పరివర్తన కారణంగా మెల్లమెల్లగా అతనిలో దోషాలు అతన్ని విడడం మొదలు పెడతాయి అన్నమాట. అప్పుడు అతను ఏంటంటే ఇంకా తన తప్పులు తెలుసుకున్నవాడు కాబట్టి సన్మార్గంలోకి వెళ్ళాలి అనే ఆతురత అతనిలో ఇంకా అధికమవుతుంది అనమాట. అందుకని అప్పుడు అతను ఏంటంటే శిల ప్రభుపాద ఏం చెప్పారంటే, ఎవరికైనా సరే ఈ భౌతికపరమైన కోరికలు విపరీతంగా ఉంటే వాళ్ళకు వాళ్ళ పూర్వస్థితి అంటే ధర్మానుసారంగా ప్రవర్తించాలన్న జ్ఞానం వచ్చేందుకు సమయం పడుతుంది. బట్టి ఇక్కడ చెప్పారనమాట. ఈ అతను ఎప్పుడైతే వీళ్ళని అడుగుతాడు, అంతఃపుర స్త్రీలను అందరు బాగున్నారా, మీ రాణి ఎలా ఉందని అతను పరామర్శిస్తాడనమాట. పరామర్శించినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, మన పూర్వం మనలో ఉండే అనేక కోరికలకు చిహ్నం స్త్రీలు అతను రాణి గురించి ఎప్పుడైతే అతను విచారణ చేస్తున్నాడో అదేంటంటే తన పూర్వ జ్ఞానాన్ని బుద్ధిని తెలుసుకొని మళ్ళా తన ధర్మ మార్గం వైపు వెళ్ళే ప్రయత్నాలకి అది సూచన అని చెప్పారనమాట. తర్వాత అది సడన్ గా వస్తుందన్నమాట. ఒక్కోసారి ఎన్నో తప్పులు చేసి 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 వాటికి సడన్ గా అనిపిస్తుంది, ఇదేంటి ఇంత పాపపు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాం, ఇది తప్పు కదా అని మళ్ళా సక్రమమైన మార్గంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తారు. దానికి నాంది ఇది అనమాట. అతను ఇంటికి రావడం, స్నానం చేయడం, గంధం పెట్టుకోవడం, అలంకరణ, ఇవన్నీ ఏంటంటే అతనిలో వచ్చే వ్యక్తిలో వచ్చే మార్పులను సూచిస్తుంటాయి అన్నమాట. తర్వాత అతను అనుకుంటాడనమాట, ఇది ఇల్లు ఏదైతే ఇల్లుందో ఆ ఇల్లు నన్ను ఆకర్షించట్లేదు, అంటే నన్ను భౌతిక ఆకర్షణలు నన్ను ప్రభావితం చేయట్లేదు అని చెప్తున్నాడు అనమాట. ఒక ఇంట్లో తల్లి గాని భార్య గాని లేకపోతే అది ఇల్లు అరణ్యంతో పోల్చబడుతుంది అని చెప్పారు కృష్ణవేణి మాతాజీ అప్పుడు చెప్తుండే. అయితే ఇక్కడ ఏంటంటే మనకు మామూలు ఇల్లు తల్లి ఇల్లు భార్య అనేది కాదు. ఇక్కడ తల్లి అంటే భక్తి అని, ఇల్లాలు అంటే ఎవరైతే మన ధర్మ కార్యాల్లో మనం ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తుందో, తోడ్పడుతుందో అటువంటి స్త్రీ. ఈ రెండు గనక ఉన్నాయనుకోండి, ఎక్కడైతే భక్తి ఉండి ఎక్కడైతే అనుకూలమైన భార్య ఉంటే ఏ మగవాడు కూడా అరణ్యానికి పోనక్కర్లేదు. స్థానే స్థిత, ఎక్కడుంటే అక్కడ వాడు చక్కగా భక్తిని చేసుకోవచ్చు. కుటుంబంలో అందరూ కలిసి భక్తి చేసుకోవచ్చు. పిల్లలకు భక్తిని నేర్పించవచ్చు. తర్వాత వాళ్ళ యొక్క జీవితం సింపుల్ గా నడుపుకుంటూ భగవంతుని కేంద్రంగా పెట్టుకోవచ్చు. కేవలం భౌతిక ఆకర్షణలు, భౌతిక సుఖాలు కాక భగవంతుని సేవను, ఈ ఇల్లు నాది కాదు, ఈ ఒళ్ళు నాది కాదు, ఇదంతా స్వామిది అన్న భావంతోటి అట్లా ఎప్పుడైతే జీవితాన్ని మలుచుకున్నారో ఇంకా ఏ అరణ్యానికి వెళ్ళక్కర్లేదు శిలా ప్రభుపాద వారు చెప్పారనమాట. చెప్పి ఇంకా నెక్స్ట్ శ్లోకాలు అడతారనమాట. మనం 21 చేశాం కదా, అప్పుడు అనుకుంటాడు ఎవరు నన్ను కష్టాల నుంచి ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను సహాయపడే నా భార్య ఏది అని అతను అంటే తన యొక్క పూర్వ జ్ఞానాన్ని అతను గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు స్త్రీలకు ఆ ఆలోచన శక్తి, ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదాన్ని తప్పించగలిగే కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది. అందుకని ఇక్కడ పురంజనుడు ఏమంటున్నాడంటే, అటువంటి నాకు సహాయపడే స్త్రీ ఆవిడ ఎక్కడుంది అని అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే నాకు ఎన్నోసార్లు నన్ను తన యొక్క ప్రజ్ఞ ద్వారా, తన యొక్క కెపాసిటీ ద్వారా నన్ను ఆపద నుంచి రక్షిస్తుందని చెప్తూ ఇక్కడ ఉత్తమమైన ఇల్లాలకి ఉత్తమమైన మేధస్సు అంటే సరైన మేధస్సుకి సామ్యం చూపించారనమాట. చూపిస్తూ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పదం విపదం. ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడు మనకు ప్రమాదాలే ఉంటాయి. ఆ ప్రమాదాలు దాటించేందుకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం భక్తి ద్వారా, ఉత్తమమైన మేధస్సు ద్వారా మనం పొందొచ్చు. కాబట్టి ఇక్కడ భార్యను తలుచుకుంటాడు, భార్యను అడుగుతుంటాడు అనమాట. చెప్పుకుంటూ ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే,
ఇటువంటి బాధ్యతను భార్య స్వీకరిస్తుంది కాబట్టి ఆవిడని ధర్మపత్ని అంటారు. బైలా ఎప్పుడు భర్తను సరైన పరిస్థితిలో ఉంచేటట్టు, తర్వాత సరైనటువంటి అవగాహన ఉండేటట్టు, సక్రమమైన మార్గంలో నడిచేందుకు భార్య సహాయం చేస్తుంది అనమాట. అందుకని ఆమె ధర్మానుసారంగా పరిణయమాడిన భార్య కాబట్టి ధర్మపత్ని అని చెప్తారనమాట. ఆవిడ మనం 21 దాకా పోలేదు, 16వ శ్లోకమే చదవాలి, 21 కాదు నాన్న. ఈ శ్లోకం మనం చేయలేదు అప్పుడు, మనం అనుకున్నాం కానీ కాలేదు. అయితే ఈ చట్టాలు కూడా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ధర్మపరంగా వివాహం చేసుకున్నారో వాళ్ళ పుట్టిన సంతానమే వారసత్వానికి వాళ్ళు అర్హులు. మిగతా వాళ్ళు 16 అనమాట. అంతేగాని వాళ్ళు ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా కలిగిన సంతానము అది ధర్మబద్ధమైనది కాదు అనే విషయం శిలా ప్రభుపాద చెప్తున్నారు. చెప్పుకుంటూ ఇంకేం చెప్పారంటే, చాలా మటుకు ఎంగేజ్ లో ఇప్పుడు కో ఎడ్యుకేషన్, కంబైన్డ్ స్టడీస్ పని చేస్తుంటారు కదా, అట్లాంటి వాటికి స్త్రీలను అనుమతిస్తే అది చాలా కష్టము ఆవిడ కంట్రోల్ చేసుకోవడము. ఎందుకంటే ఇక్కడ మళ్ళా సేమ్ ఎగ్జాంపుల్, వేడియును వెన్న. ఎప్పుడైతే అగ్ని దగ్గరికి వెన్న పెడితే ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ. అందుకని అట్లాంటివి వాళ్ళను అలా అలో చేయొద్దు అని చెప్తున్నారనమాట. స్త్రీ అగ్ని వంటిది, పురుషుడు వెన్న వంటి వాడు. అటువంటి వాళ్ళు ఏంటంటే వైవాహిక బంధం ద్వారానే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి సన్నిహితంగా ఉండేందుకు శాస్త్రాలు అనుమతిస్తాయి అని చెప్తున్నారు అనమాట. ఆ రకమైనటువంటి వివాహ బంధం వల్ల ఆ ధర్మపత్ని భర్తకు ఎంతో సాయం చేస్తుంది. అంతేకాదు మనకు శాస్త్రాలు కూడా చెప్తాయి చూడండి, ఏ వ్యక్తి గొప్ప గొప్ప ధర్మకార్యాలు చేసినా భార్య గనక అతని పక్కన లేకపోతే వాటి యొక్క ఫలితం లభించదట. అందుకే రామచంద్రుల వారు కూడా ఒక సందర్భంలో ఆయన బాధపడతారు. గుర్తుందా ఎవరికన్నా? ఏ సందర్భంలో ఆయన భార్య గురించి బాధపడతారు? దేశంలో ఎప్పుడైతే సీతమ్మ తల్లిని వదిలేశారో క్రమక్రమంగా ఆ పౌరుల వల్ల జరిగిన తప్పుల వల్ల ఏంటంటే దేశంలో కొంచెం పరిస్థితులు కొద్దిగా అల్లకల్లోలంగా అవుతాయి. అప్పుడు గురువుల ఆజ్ఞ మీద రామచంద్రుల వారు అశ్వమేధ యాగం చేయాలనుకుంటారు. కానీ అశ్వమేధ యాగం చేయాలంటే మరి భార్య కావాలి. భార్య అతను ఏకపత్ని వ్రతుడు, ఇంకో భార్యను చేసుకోడు. ఉన్న భార్యను లోకం కోసం ఆయన అడవులకు పంపించేశారు. అప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పి ఆమె యొక్క బంగారు స్వర్ణ సీత చేసి ఆయన పక్కన కూర్చోబెడతారు. అంటే ఎటువంటి ధర్మ కార్యాల్లో అయినా కూడా భార్య యొక్క ఉనికి చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద లాస్ట్ ఏమంటుందంటే, జీవితంలో విపత్కర పరిస్థితిలో ఆమె గొప్ప తోడు కాగలదు. ఎప్పుడు తోడు కాగలదు అంటే అది ఆమె ఉత్తమమైన భార్య. భర్త సమస్యల్లో ఉంటే నీ చావు నేను వెళ్ళిపోతాను, నాకెందుకు టెన్షన్, వెళ్ళిపోయింది అనుకో భార్య, ఆమె ఉత్తమ భార్య ఎలా అవుతుంది? కాదు. ఒకరికి సహకారం అందించుకుంటూ ఆయన్ని కొంచెం ప్రశాంతంగా గడిపేందుకు సహకరించింది అనుకోండి, అది కూడా ఎప్పుడు వస్తుంది? భార్యకు అనుగుణంగా ఉండి ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి భగవంతుని పూజించింది అనుకోండి, అప్పుడు ఆ ఇల్లు ఒక ఆశ్రమం లాగా అవుతుంది. మనం ఇద్దరు కూడా చదువుకున్నాం, గృహస్థ ఆశ్రమం అని ఎందుకంటారు? బ్రహ్మచారి, వానప్రస్థ, తర్వాత సన్యాస ఆశ్రమాలతో పాటు ఈ గృహస్థ ఆశ్రమం ఎందుకంటారంటే, ఒక వ్యక్తి సరైన మార్గంలో భార్య పిల్లలతో కలుస్తూ భక్తి మార్గంలో ముందుకు సాగేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించింది కాబట్టి దాన్ని గృహస్థాశ్రమము అంటారు అని చెప్పారనమాట. అంటే గృహస్థాశ్రమం కేవలం భౌతిక సుఖాలకే కాకుండా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు కూడా అది మనకు ఉత్తమమైనటువంటి భార్య ద్వారా మనకు అది వీలయ్యే అవకాశం ఉంటుంది అనమాట. 17వ శ్లోకంలో రామఊచుకు, రామ అంటే ఇక్కడ మన శ్రీరాముడు కాదు, ఆ అమ్మాయి అతను అడుగుతాడు కదా, మీరంతా ఎలా ఉన్నారు, మీ రాణి ఎలా ఉంది అని వాళ్ళు జవాబిస్తుంటారు అనమాట. నరనాథ నాజాని మస్త్వత్ప్రియ యద్వ్యవస్యతి భూతలే నిరవస్తారే శయానా పశ్య శత్రుహన్న. హరే కృష్ణ. చదవటం శశిమాతజీ ప్రణామ్స్. రామ ఊచుః నరనాథాన్ జానీమః
त्वत्प्रियाय व्यवस्यति भूतले निरवस्तारे शयानां तस्य शत्रुहन्. యా అనువాదం. జై శ్రీల ప్రభుపాద్. రమణులందరూ రాజుతో ఇట్లు పలికిరి, ఓ నరనాథ, ఎందులకై నీ ప్రియపత్ని ఇట్టి దశలో నున్నదో మేమెరుగము. శత్రుహంతక పరుపు లేకుండానే ఆమె ఎట్లు నేలపై శయనించినదో గాంచము. ఎందులకై ఈ రీతిని ఆమె వ్యవహరించుచున్నదో మేమెరుగజాలకున్నాము. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరే కృష్ణ. ఈ ముందు శ్లోకంలో ఆయన గౌరవ నరసింహ ప్రభు చక్కగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ వేరే రమణులను అడుగుతారు కదా, ఎలా ఉన్నారు, భార్య ఎట్లుంది అని, వాళ్ళు వాళ్ళ యొక్క సహాయం ఆయనకంతగా లభించలేదన్నమాట. ఎవరు రాణి యొక్క పరిచారకులకు సహాయం ఆయనకు అంత ఉపయోగించలేదు. అప్పుడు అనుకుంటాడట, అరే వీళ్ళు సరైన జ్ఞానం కలవాళ్ళు కాదే, నా భార్య ఇది, జ్ఞానం ఇది, నన్ను తప్పుల నుంచి కాపాడుతుంది, నాకు మార్గదర్శనం చేసింది, ఆ భార్య ఎక్కడుంది అని అతను వగస్తాడనమాట. అప్పుడు వీళ్ళు ఇతని ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్తారు. ఏం చెప్తారు అంటే, ఓ నరనాథ, నువ్వెందుకు ఎందులకై నీ ప్రియపత్ని ఇటు దశలో ఉన్నదో మేము ఎరగము. మీ భార్య ఎక్కడుందో మాకు తెలుసు, కానీ ఆమె ఎందుకు ఆ స్థితిలో ఉందో మాకు తెలియదు. ఆమె నేల మీదనే పడుకుంది. శత్రుహంతక అంటే రాజు యొక్క వీరత్వానికి అదొక చక్కటి ఎగ్జాంపుల్ అన్నమాట. ఆమె ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తుందో మాకు తెలియదు. అంటే వాళ్ళకి ఏ విషయం గురించి కూడా వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకేం తెలీదు. రాణి మనసులో ఏముంది, ఆవిడ ఎందుకు బాధపడుతుంది, దాన్ని ఎలా నివారించాలి, ఆమె బాధ పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ విషయం కూడా తెలియదు. అందుకని ఇక్కడ వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్, ఆ బుద్ధి లేదు అని రాజు భావిస్తాడనమాట. ఇక్కడ శిల ప్రభుపాద చక్కగా రాశారు. అంటే మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, అరణ్యానికి పోవడం అంటే పరస్త్రీల పొందు కోసం ప్రయత్నాలు చేయడంతో సమానమని భాషల్లో అదే చెప్పారు. ఎప్పుడైతే మనిషి ఈ మానవుల్లో పురుషుల్లో భక్తి ఎప్పుడైతే నశిస్తుందో, భక్తి అనేది పోతుందో, అప్పుడు ఏంటంటే పాపకార్యాలు విపరీతంగా చేస్తాడు. దైవభక్తి ఉన్నప్పుడు దైవ భీతి కూడా ఉంటుంది. భగవంతుడి మీద ప్రేమ, భయం, భక్తి ఉన్న వాళ్ళు ఏంటంటే పొరపాట్లు చేయరు. కానీ ఇక్కడ ఏంటంటే పురంజనుడు ఇల్లు వదిలిపెట్టాడు, తన భార్యను, లాఫుల్లీ భార్యను, ఆమెను వదిలేసేసి అక్కడ జంతువధలో నియుక్తుడవుతాడనమాట. మనం చూసే మన చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా అదే రకంగా ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా సంతానానికి అన్నప్పటికీ కూడా ఏంటంటే భార్యకు ఇవ్వాల్సిన స్థానాన్ని, ఆమె గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించారనమాట. అది వాళ్ళొక భోగ వస్తువు లాగాను, తమకు సేవలు చేసే వ్యక్తిగానే భావిస్తారనమాట వాళ్ళు. అంతేగాని ఈ ఉత్తమ స్త్రీ ఆవిడ యొక్క సేవల వల్ల నేను ప్రణామాల. హరే కృష్ణ. సో ఆమె ఎట్లా ఆయనకు ఆధ్యాత్మికంగా దోహదపడుతుందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోరు, తెలుసుకున్న దాన్ని లెక్క చేయరనమాట. అందుకని ఏంటంటే వాళ్ళు ఆమె ద్వారా కాక పరస్త్రీల నుంచి ఆనందాన్ని పొందాలన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే డబ్బు ఇచ్చేస్తే ఎవరైనా కూడా వాళ్ళ కోరికలు తీరుస్తారన్నటువంటి అపోహలో ఉంటారు వాళ్ళు. రావణాసుడు అంతే కదా, తను ఏమనుకున్నాడు, తన శౌర్యం, తన పరాక్రమం, తన సంపద ఇవన్నీ చూసి సీతాదేవి అతన్ని దాసోహం అవుతుంది అని అనుకున్నారనమాట. కానీ ఆమెకు జస్ట్ గడ్డిపోచ కంటే హీనంగా తీసి పడేసింది. ఉత్తమ స్త్రీ సాధ్వి కాబట్టి అతని యొక్క ఈ సంపద గాని, శక్తులు గాని ఏవి కూడా ఆవిడని కించిత్తు కూడా ఆకర్షించలేదన్నమాట. ఇక్కడ ఇది ఈ ఆసురీ ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఏంటంటే స్త్రీల పట్ల సరైన అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన కోరికలు తీరాలి అంటే మన దగ్గర డబ్బులు ఉంటే చాలు, అన్ని తీరిపోతాయని దానికోసం ఇంకా 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 శ్రమ పడతారు. శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే వాళ్లకు బుద్ధి లేదు, బుద్ధి నశించిపోయారు. ఆ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది అంటే హృదయంలోనే ఉంటుంది. ధర్మపత్నిని చేపట్టని వాడు ఎల్లప్పుడూ మోహగ్రస్తుడే అంటాడు. రాముల వారు మనకు ఆదర్శంగా ఇచ్చారు, ఒకటే భార్య, ఒకటే మానవన్. అదే రకంగా వివాహ బంధానికి కట్టుబడి భార్యను సరైన స్థానం ఇచ్చాడనుకోండి భర్త, అది ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే భార్యను సరిగ్గా ఆమెకు గౌరవం ఇవ్వకుండా భోగ వస్తువుగా చూశాడో వాడు ఎప్పుడు కూడా
మోహగ్రస్తుడే, అదొక జబ్బు అనమాట వాళ్ళకి. అట్లా ఉంటారన్నమాట. ఇక్కడ పురంజనుడి భార్య కూడా ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అరణ్యానికి, అంటే పరస్త్రీ వేటకు. అందుకని ఆవిడ చాలా దిగులు పడిపోయి నేల మీద కూర్చుండిపోయింది. ఆసనం గాని పరుపు గాని ఏవి గ్రహించకుండా ఆవిడ నేల మీద కూర్చుండిపోతుంది. అక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే స్త్రీకి అన్ని సమయాల్లో రక్షణ అనేది చాలా అవసరం అని చెప్పారు. మనం ఇద్దరు కూడా తెలుసుకున్నాం, చిన్నతనంలో తల్లిదండ్రుల రక్షణ, పెళ్ళైనాక భర్త, తర్వాత వార్ధక్యంలో పిల్లల తోటి ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ అవ్వాల్సింది స్త్రీ అన్నమాట. ఎందుకంటే ఆమె శారీరకంగా సున్నితమైంది కాబట్టి ఆవిడకు రక్షణ అనేది ఎప్పుడు ఉండాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే భార్యాభర్తలు ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి ఎట్లయితే నారాయణ హృదయం మీద నిల్చుంటుందో అదే రకంగా భార్య ఎప్పుడు భర్తను అనుసరిస్తూ ఉండాలి. భర్త యొక్క ఏమంటారు ఆయన యొక్క భుజాల మీద ఆమె యొక్క రక్షణ ఉంటుందన్నమాట. అప్పుడు ఆమె ఎప్పుడైతే ప్రేమతోటి భర్త రక్షిస్తాడో ఆవిడ చాలా సంతోషంగా ఉంటుంది అని ఒక మంచి పోలిక చెప్పారు. ఒక మనిషి ధనాన్ని సంపాదిస్తాడు, నగలు కొనుక్కుంటాడు, అతను ఏం చేస్తాడు? అన్ని బయటపడేస్తాడా? లేదు. అటేం చేస్తాడు? జాగ్రత్తగా పెట్టుకుంటాడు కదా. కష్టపడి కొనుక్కున్న నగలు లేడీస్ అట్లా ఎక్కడ పడితే అక్కడ పడేరు. నేను పడేస్తున్నాను 3 సార్లు, అందుకే నవ్వొస్తుంది నాకు. తర్వాత డబ్బు, ధనాన్ని కూడా ఏంటంటే పొదుపుగా ఒక స్థలంలో దాచుతారు, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయరు అనమాట. అదే రకంగా మనిషి ఏ రకంగా ధనాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడో తన యొక్క ధర్మపత్నిని కూడా ఆ రకంగా చూసుకోవాలి, స్వీయ రక్షణలో ఉంచాలి. భార్య యొక్క అవసరాన్ని భర్త ఎప్పుడు గ్రహించుకోవాలి అని చెప్తున్నారు అనమాట. బుద్ధి ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. అదే రకంగా భర్త హృదయం భార్యకు నివాస స్థలం కావాలి. ఇదే కదా మా లక్ష్మీ అమ్మవారు మనకు చూపించింది. ఆమె ఎక్కడ ఉంటారు? ఎప్పుడు స్వామి యొక్క వక్షస్థలం మీద ఉంటారు. ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది భగవంతుని వదిలిపెట్టేసి? మరి భగవంతుని వక్షస్థలమే ఆమె నివాసం అయితే. మాతాజీ, ఆయన భగవంతుడి యొక్క లక్ష్మి ఉండే స్థానంలో కాలుతూ అనేసరికి అట్లా అవమానపరిచేటప్పటికి ఎవరు ఆయన? ఎవరు ఋషి? భృగు మహర్షి మాతాజీ. థ్యాంక్ యూ. సో అట్లా భార్య స్థానము భగవంతుని యొక్క హృదయము, వక్షస్థలము అని చెప్తున్నారు అనమాట. అది దాన్ని ఏం సూచిస్తుందంటే వాళ్ళ మధ్య నుండే అండర్స్టాండింగ్, తర్వాత సహజీవనాన్ని అది సూచిస్తుంది అని చెప్పి, ఈ కారణం వల్ల అంటే భార్య భర్తకు ఎంత ఇంపార్టెంటో కాబట్టి ఆమెను అర్ధాంగి అన్నారు. పరమశివుడు అయితే ఏకంగా పార్వతీదేవి తన సగదేహాన్ని ఇచ్చేశాడని. అట్లీస్ట్ భావన నాతో సగము, నాతో సమానం అన్న భావన భర్తలో ఉన్నప్పుడు అదేంటంటే చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ జీవితం. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొట్టి కాలుతో, ఒక్క చేయితో లేదా దేహంలో సగం భాగంతో ఎవ్వరూ మనజాలడు. ఆవిడకి సగం దేహం ఇచ్చారు కదా అంటే పురుషుడు కూడా భార్యను అర్ధాంగి అన్నప్పుడు ఏంటంటే ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేయాలి. ఒక్క చేయితో నువ్వు ఏం చప్పట్లు సరవు అంటారు. అట్లా ఏదైనా ఒక భాగం ద్వారా మనం దాన్ని సాధించలేము. ఏదైనా కావాలి అంటే వస్తువు సమకూరాలంటే 2 భాగాలు కలిసి కృషించాలి. అదే రకంగా భర్తకు భార్య, భార్యకు భర్త ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈవెన్ నీచ జాతులు అంటే జంతువుల్లో కూడా మనం ఆడసింహము, మొగసింహము అట్లా చూస్తుంటాం కదా. ఇవన్నీ అంటే ఇది ప్రకృతి పరంగా అటువంటి అనుబంధం ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే మానవ జన్మ చాలా ఉన్నతమైంది కాబట్టి వాళ్ళ యొక్క జీవనం ఎలా ఉండాలంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. భార్యాభర్తల యొక్క సంబంధము, వాళ్ళ జీవన విధానము చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి. పశువులకు మనకు వ్యత్యాసం ఉంది, వాటికి కూడా జోడీలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఏంటంటే స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీ సరైన గౌరవం ఇసుకుంటూ భక్తి మార్గాలు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలన్నమాట. దానికి ఏం చెప్తున్నారు అంటే శిలా ప్రభుపాద వారి లాస్ట్ లైన్, నన్ను లాస్ట్కి వెళ్ళు, ఈ పేరు లాస్ట్ది చక్కగా చెప్పారనమాట. మానవ జన్మ కూడా భార్యాభర్తలు కలిసి జీవించడం ఆదర్శ జీవనం.
ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ఆ వాతావరణం వేరుగా ఉంటుంది. ఎప్పుడు భార్య భర్తను షంటుతూ ఉందనుకోండి, ఎప్పుడు చింతనే ఉంటుంది. ఏదో ఒక రెస్ట్లెస్నెస్, ఏదో ఒక అశాంతి ఉంటుంది అనమాట. గృహం ఎట్లుండాలంటే భక్తి క్షేత్రంగా, అంటే అక్కడ భక్తి అనే ఆ అంశం ప్రధానంగా ఉండాలన్నమాట. సెంటర్ పెట్టుకోవాలి. అది భక్తి క్షేత్రం. మన క్షేత్రాలకు వెళ్ళేది ఎందుకు? వాటి యొక్క ఇంపార్టెన్స్ మన భక్తి పెంపొందించుకునేందుకు. ఇల్లు కూడా ఇల్లే వైకుంఠం అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. భార్య ఎలా ఉండాలంటే ధర్మపత్ని అయి ఉండాలి. ధర్మపత్ని అంటే బయలానే కాక ఆమె చేయాల్సిన భార్యా ధర్మాన్ని నెరవేరుస్తూ ఉండాలి. అప్పుడు ఆ గృహంలో సుఖంగా ఉండగలరు పురుషుడు. ఇల్లే కదా స్వర్గసీమ అని అనుకోవచ్చు అనమాట. హరే కృష్ణ. 18th శ్లోకం. ఇక్కడ నారదుడు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే భార్యను నేల మీద కూర్చోవడం చూశాడో ఈ పురంజనునిలో కలిగినటువంటి మార్పు ఏంటని చెప్పారు. నారదువాచ పురంజన స్వమహిషీం నిరీక్ష్యావధుతాం భువి తత్సంగోన్మదిత జ్ఞానో వైక్లవ్యం పరమం యయౌ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే ప్రణామ్ కృష్ణ. రాధా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. చదవండి మాతాజీ. చదవండి. నారద ఉవాచ పురంజనః స్వమాహిషిం నిరీక్ష్య వదుతాం భువి తత్సంగోన్మతిత జ్ఞానో వైక్లవ్యం పరమం యయౌ. నారదముని పలికెను, ఓ ప్రాచీన బలి, తన భార్య అవధూత వలె నేలపై పరుండుటను గాంచినంతనే పురంజనుడు మోహగ్రస్తుడయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ అవధూత గురించి మనం ఎక్కడ విన్నా? అవధూతలు అంటే ఎలా ఉంటారు? సుఖమహాముని కూడా మాతాజీ. ప్రపాద్ వారి లాగా ఉంటారు మాతాజీ. ప్రపాద్ వారి లాగా ఉంటారు. నో ప్రభుపాద కాదు, లక్ష్మి పద్మజ మాతాజీ కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే చక్కటి ఉదాహరణ. సుఖదేవ్ గోస్వామి పరీక్ష అదే మన ఆయన ఈ సంసార బంధం వాళ్ళు నాకు వద్దని వెళ్ళిపోతుంటే వెనుక వ్యాస మహర్షి పుత్రాన్ని పరిగెత్తుతున్నాడు అనమాట. అయితే 16 ఏళ్ల నవయోగుడు, దేహం మీద సరైన ఆచ్ఛాదన కూడా లేదు, అతను వెళ్ళిపోతుంటాడు అనమాట. అట్లా వెళ్తున్న సందర్భంలో అక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తుంటారట. సుఖదేవ్ కోసం వెళ్తుంటే వాళ్ళలో ఏం మార్పు లేదు, కానీ వ్యాసుడు రాగానే గబగబా వాళ్ళు దేహాన్ని కప్పుకుంటారట. అది వ్యాస భగవానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనా ముసలతన్ని పెద్దవాడిని, నన్ను చూసంటే నీవు ఈ సంసారంలో ఉన్నవాడివి, కానీ ఇతడి వయసులో చిన్నవాడైనా కూడా సర్వసంగ పరిత్యాగి, అతని దేని మీద కూడా ఎటువంటి ఆకర్షణ లేదు. అతను అవధూత. అతను తిరుగుతూ ఉంటే పిచ్చివాడు అనుకునేవాళ్ళట పిల్లలందరూ. అటు ఆ అవధూత. మనకు ఇంకోటి కూడా భాగవతంలో 11వ స్కందంలో అవధూతోపాఖ్యానం వస్తుంది. ఆయన్నే మళ్ళా దత్తాత్రేయ అని కూడా అంటారు తర్వాత. సో అవధూత అనేది అనమాట వాళ్ళ దేహ దాన్ని ఏమంటారు, దేహ భావనకు అధికంగా ఉంటారు, దాటిపోయి ఉంటారు అనమాట వాళ్ళు. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక్కడ ఈవిడ కూడా అరే ఇంత సుకుమారి తనకు పరుపు లేకపోతే కష్టం అవుతుంది, తన దేహానికి క్లేశం వస్తుందని ఏమీ లేదనమాట. సరిగ్గా డ్రెస్సు లేదు, ఒక పరుపు లేదు, ఒక పక్క లేదు, ఏం లేదు, నేల మీద పడుకొని ఉంటుందట. అది చూడంగానే రాజు చాలా బాధపడతాడనమాట. ఇది మనకు సేమ్ మనకు కైకేయిని దశరథుడిని గుర్తు చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు తను చేసిన తప్పు తనకు తెలిసిందట. అరే నేను బుద్ధి ఇంతకుముందు పద్మజ అన్నట్టు పురంజని అంటే ఇంటెలిజెన్స్ కదా, బుద్ధిని నిర్లక్ష్యం చేసి అడవిలో జంతువులు వేటాడేందుకు పోయానే నేను. అరే ఎంత పొరపాటు చేశాను కదా, చూడు నా భార్య ఏ అవస్థలో ఉంది, తన మూలంగా ఇటువంటి స్థితికి వచ్చింది అని అతను బాధపడతాడనమాట. బాధపడి తను చేసిన తప్పు ఇట్లా హింసలో పాల్గొన్నానన్న విషయానికి అతనికి మనసులో తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం కలుగుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఇక్కడ శిలా ప్రభుపాద మనకి ఏం చెప్తున్నారంటే, భార్యను వదిలి అతను అరణ్యానికి వెళ్ళడం వల్లే అనేక జంతువులను చంపాడు. అంటే బుద్ధిని వదిలినప్పుడు మనిషి ఏంటంటే మంచి చెడు విచక్షణ లేకపోవడం వల్ల పాపకార్యాల్లో నియుక్తుడవుతాడు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఉత్తమమైన బుద్ధి
లేకుంటే భగవద్భక్తి, కృష్ణ రస భక్తి భావన అది పట్టించుకోనందువల్ల ఏంటంటే మోహానికి లోనే అతను అనేక తప్పులు చేశాడు అనమాట. అనేక జంతువుల్ని హింసించాడు, అనేక తప్పులు చేశాడు అనమాట. ఎప్పుడైతే తను చేసిన తప్పు తనకు తెలుసుకున్నాడో అప్పుడు మనిషి అంటే ఆ ఇంటెలిజెన్స్ మళ్ళీ అతను తెలుసుకొని తన తప్పులు తెలుసుకొని చేసిన తప్పులకి పశ్చాత్తాప పడతాడనమాట. ఇక్కడ మనకు నరోత్తమ దాస్ ఠాకూర్ తోటి చక్కటి శ్లోకం ఉంది. ఎవరైనా చదువుతారా ఇది? అది సాంగ్ యాక్చువల్లీ నరోత్తమ దాస్ ఠాకూర్ది. హరే కృష్ణ. చదవండి అమ్మా. హరి హరి విఫలే జన్మ గణాయిను మనుష్య జన్మ పాయియా రాధా కృష్ణ నా భజియా జానియ సునియ విషకాయును. మానవ జన్మను విఫలం గావించి ఉద్దేశపూర్వకంగా విషపానం చేసినందుకు తాను పశ్చాత్తాపం చెందుతున్నానని నరోత్తమ దాస్ ఠాకూర్లు ఈ కీర్తనలో పలికి ఉన్నారు. కృష్ణ భక్తి భావంలో నిలువక మనిషి విషయ జీవన సుఖమును ఉద్దేశపూర్వకంగా త్రాగిన వాడు అవును. సారాంశమేమనగా ధర్మపతి లేనప్పుడు లేదా ఉత్తమ వగు బుద్ధిని కోల్పోయిన వాడే కృష్ణ భక్తి భావనను చేపట్టనప్పుడు మనుషుడు నిక్కముగా పాపకర్మలకు అలవాటు పడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ 4 లైన్లలో మనకి ఎంత మంచి మెసేజ్ ఇచ్చారంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే భక్తి భావనలో కనుక మనం నిలవలేకపోతే మన వల్ల ఏమవుతుంది, మన వల్ల పాపకార్యాలు జరుగుతాయి. సెకండ్ ఏంటంటే మన వల్ల జరుగుతున్న పొరపాటు ఏంటంటే దుర్లభం మానుష జన్మం. మనకి ఇచ్చినటువంటి అవకాశం మానవ జన్మను మనం సరిగా ఉపయోగించుకోకుండా తెలిసి ఎవడు విషయం తాగుతాడు, ఆత్మహత్య దృష్టి ఏమంటారు ఆ దాంట్లో ఉన్నవాడే అట్లా తాగుతాడు విషయం. లేకపోతే ఎవరు కూడా వాడి జన్మను వదులుకోదలుచుకోరు. అది ఆత్మహత్య సదృశ్యంలాగా విషపానం తెలిసి చేసిన వాడిలాగానే ఈ పాప కార్యాలు చేయడానికి చక్కటి ఉపమానం ఇచ్చారనమాట. మనం ఏంటంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని చక్కగా భక్తి మార్గంలో మళ్ళించుకున్నాం అనుకోండి, సుఖం అవుతుంది జీవితం. కానీ వీళ్ళు తాత్కాలిక సుఖాల కోసం అయితే పూర్తిగా దానిలో దిగబడిపోయి భక్తి కృష్ణ భక్తి భావన లేకపోతే ఏంటంటే ఈ పాపకర్మాలు చేస్తారు, చేయడానికి అలవాటు పడతారు అని. అందుకని ధర్మపత్ని ఉత్తమ విబుద్ధి. ఇక్కడ పురంజని అంటే మనకు బుద్ధి కాబట్టి అది కోల్పోయిన వాడు ఏం చేస్తాడంటే కృష్ణ కాన్షియస్నెస్ ని వదిలేస్తాడు. మన కృష్ణ కాన్షియస్నెస్ లో ఇన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా కొందరు కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి బలహీనతకు లోను పడడం మనం చూసాం. కాబట్టి ఎప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే మనం ఉన్నది పాకుడు రాళ్ళ మీద. ఆ పాకుడు రాళ్ళ మీద వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసి మనం కిందకి పడిపోకుండా పైకి వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి. దానికి మనకి చేదోడు ఇచ్చేది మన సత్సంగము, గురువుల యొక్క ఉపదేశాలు అనమాట. లేకపోతే ఏంటంటే మన బుద్ధి అదృష్టం అందలం ఎక్కిస్తా అంటే బుద్ధి బురదకి ఇచ్చిందట. ఈ విషయాలతో పాపకర్మలు చేసే పనుల పట్ల ఆకర్షణ ఉంటుంది కదా, అది మనల్ని అట్లా కిందికి గుంజేస్తుంది. అది తెలుసుకున్నప్పుడు మటుకు తప్పకుండా జీవి పశ్చాత్తాప పడతాడనమాట. మార్చినాను కొంచెం పైకి పెట్టేసి. ఓకే. ఇప్పుడు ఇంకేంటంటే రాజు అతన్ని పూర్తి కాలేదు, ఇంకా అయిపోయింది. సారీ, నెక్స్ట్ శ్లోకాల్లో సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విదూయత ప్రేయస్య స్నేహ సంబ్రహ్మ లింగం ఆత్మని నాభ్యగాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. సాన్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విదూయత ప్రేయస్యా స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్. దుఃఖిత మనస్సు కలవాడై ఆ రాజు భార్యతో అనునయ వాక్కులను పలుకనారంభించెను. పశ్చాత్తాప్తుడై శాంతింపచేయ యత్నించినప్పటికీ తన ప్రియమైన పత్ని హృదయమున అతడు ప్రణయ కోప లక్షణములను గాంచలేకపోయాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా తను ఇప్పుడు
భార్య ఎప్పుడైతే నేల మీద ఉందో ఆవిడ యొక్క దీనావస్థ చూసి ఇంకా తను చేసిన తప్పులు తెలుసుకొని మెల్లగా ఆవిడని బుజ్జగిచ్చే ప్రయత్నం చేశాడు. అనునయంగా ఆమెను శాంతింపజేసే ప్రయత్నాలు అతను చేస్తాడు. అంటే తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి ఆ రకంగా అతను ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే, తన ప్రియమైన పత్ని హృదయంలో అతను ప్రణయకోప లక్షణములు కాంచలేకపోయాను. ఆవిడ కింద పడింది, అలిగింది అనుకుంటున్నాడు కానీ అది కూడా ఒక ప్రణయ కోపం అన్న విషయం అతను తెలుసుకోలేకపోయాడు అనమాట. చిన్న భాష. మాతాజీలు ఎవరు ఇప్పటిదాకా శ్లోకం చదివే అవకాశం రాలేదో వాళ్ళు చదవండి మొదలెట్టారు. అమ్మా. మాతాజీ నేను చదవచ్చా? కృష్ణ మాతాజీ చదవాలమ్మా. లక్ష్మి చదువుతావు? చదువు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాణిని వదిలి పాపకార్యములను చేయుటకై అడవి వెడలినందుకు ఆ రాజు మిగులు పశ్చాత్తాపము చెందెను. మనుజుడు తన పాపకార్యములకు భక్తి భావన మరియు ఉత్తమ మేధస్సును విడుచుట వంటివి పశ్చాత్తాపడినప్పుడు భవబంధము నుండి ముక్తికి ద్వారము తెరుచుకొన్ను. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 5.5.5 నందు భరాభవస్తావద బోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం అని చెప్పబడినది. మనిషి కృష్ణ భక్తి భావనను మరియు ఆత్మానుభూతి యందు అభిరుచిని కోల్పోయినప్పుడు పాపకర్మ రతుడగును. కృష్ణ భక్తి రహితమైన అతని కర్మలన్నీను జీవితమునందు ఓటమికి, జీవన విఫలత్వమునకే దారితేను. కృష్ణ భక్తి భావనకు వచ్చిన వాడు సహజముగానే తన గత పాప కర్మలను తలుచుకొని పశ్చాత్తాపడును. కేవలము ఈ విధానముననే ఎవడైనాను అవిద్యాబంధము నుండి బయటపడగలడు. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామం. మనం చదువుకున్నాం కదా, అవిద్య అంటే ఏంటంటే అది మెటీరియల్ అన్నమాట, భౌతిక పరమైంది. విద్య అంటే భగవత్ సంబంధమైంది, ఆధ్యాత్మిక పరమైంది. ఎప్పుడైతే మనం చేసే పనులన్నీ ఉంటాయి కదా, ఆ పనులు భక్తి లేకుండా, సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా కనుక మనం చేస్తే అవన్నీ ఏంటంటే మనం చేసే ప్రతి పని కూడా పాపకర్మలే అవుతాయి. అది ఇవన్నిటి కారణంగా ఏంటంటే మన జీవితంలో మెటీరియల్ గా మనం సక్సెస్ అవ్వచ్చు. భౌతికంగా మనం చూస్తే వాడు చాలా ఏది ముట్టుకుంటే బంగారం అవుతుంది, 10 మంది దాసోహం అంటారు అనొచ్చు. కానీ అతను ఆధ్యాత్మిక జీవితంలో అతను విఫలమైనట్టే, అంటే ఈ దొరికినటువంటి అమూల్యమైన జీవితాన్ని అతను వృధా చేసుకున్నట్టే అని చెప్తూ, ఎవరైతే వాళ్ళ అదృష్టవశాత్తు కృష్ణ భక్తి రసభావనకు వస్తాడో అతను ఏంటంటే తను చేసిన తప్పు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి అతను పశ్చాత్తాపడతాడు అనమాట. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి పశ్చాత్తాపడి భగవంతుని అన్నిదా శరణం నాసి త్వమేవ శరణం మమ అని ఆయన్ని కనుక మనం శరణు తీసుకుంటే మెల్లగా ఏంటంటే ఈ భవబంధాల నుంచి అతను బయటపడే ఛాన్స్ ఉంది. లేకపోతే ఏంటంటే తప్పులు చేయడం, ఆ తప్పుల ఫలితాలకు మళ్ళా బందీ అవడం, మళ్ళా మానవ జన్మ తీసుకోవడం. మానవ జన్మే కాదు, గ్యారంటీ లేదు, మళ్ళీ ఇంకా ఏ జన్మనా తీసుకోవచ్చు మనం, ఇంకా లోవర్ గ్రేడ్స్ లో తీసుకొని మళ్ళా ఆ పుట్టడం, మరణించడం, ఆ వలయంలో చిక్కుకోవచ్చు అనమాట. దీనికి ఏంటి అంటే భగవంతుని యొక్క భక్తి మనలో ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తిలో మన తప్పులు తెలుసుకొని మనం పశ్చాత్తాపడ్డాము, తప్పైంది భగవంతుడా, నాకు ఇచ్చిన అవకాశం సరిగ్గా నేను వినియోగించుకోలేకపోయానని అనుకుంటే అప్పుడు ఏంటంటే ఇక శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారు, భవబంధాల నుంచి మెల్లగా ముక్తి లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది అంటే ముక్తి ఇచ్చేవాడు ఎవరు? ఆ ముకుందుడు. ఆయన్ని ఆశ్రయించినప్పుడు మన తప్పులు తెలుసుకొని చేసిన తప్పుకు మనము పశ్చాత్తాపడు. దాసుడు తప్పులు దండంతో సరి అని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే దండం ఎవరికి? భగవంతుడికి. అరే నాకు తెలియకుండా నువ్వు ఇచ్చినటువంటి ఇంత అవకాశం నేను దుర్వినియోగం చేసుకున్నాను అని పశ్చాత్తాపడితే ఈ బంధాల నుంచి బయటపడతారు. ఎవరి దగ్గరైనా 5th canto భాగవతం ఉందా రెడీగా తెలుగుది? ఈ శ్లోకం చాలా బాగుంది. మన లక్ష్మి చదివింది. పరాభవస్తావద్ అబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం అంటే ఇక్కడ చెప్పాడు కదా, మనిషి తెలుసుకోవాలన్నమాట. ఆత్మానుభూతి ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎలా తెలుసుకుంటాడంటే యావత్ క్రియా సావత్ ఇదం మనోవై కర్మాత్మకం ఏన శరీర బంధ. ఆత్మ అనుభూతి తెలియని వాడు ఏమవుతాడు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరికైనా రెడీగా ఉందా మాతాజీ? ఎవరి దగ్గరైనా
5.5.5. ఇదేంటి అంటే మనం తొందరలో మొదలు పెట్టాము. వృషభదేవుడు ఆయన కుమారులకు 100 మంది కుమారులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఇది ఒకటి అనమాట. చాలా బాగుంటాయి. కొడుకులకు దాంట్లోనే గురువు ఆత్మ అవన్నీ చదువుకున్నాం మనం. యా, హరే కృష్ణ. ఎవరైనా తెచ్చారా బుక్? లేదంటే ఇంగ్లీష్లో చదివి ట్రాన్స్లేట్ చేస్తా అందుకని. శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 5వ శ్లోకం. హరే కృష్ణ మాత. ఒక్క నిమిషం. భావం చదవమంటారా? చదవండి. జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువను గురించి విచారణ చేయనంత వరకు మనుషుడు పరాజితుడై అజ్ఞానము వలన కలిగిన క్లేశముల పాలగును. పుణ్యకర్మ అయినను పాపకర్మ అయినను ఫలమును కలుగజేసే తీరును. కనుక మనుషుడు కర్మయందు నెలకొలినప్పుడు అతని మనసు కర్మాత్మకమని పిలువబడును. మనసు అపవిత్రముగా ఉన్నంత వరకు చిత్తము అస్పష్టముగా ఉండును. అనగా అతడు కామ్యకర్మరతుడై ఉన్నంత వరకు భౌతిక దేహమును స్వీకరింపవలసి వచ్చును. ఎంత చక్కగా ఉంది కదా శ్లోకము. వీటన్నిటి కారణం ఏంటంటే మనము అసలు నా జీవితానికి ఉద్దేశం ఏంటి, నేను ఎందుకు ఈ భౌతిక దేహాన్ని పొందాను, నేనేం చెయ్యాలి అన్న ఆ ఆలోచన లేకపోవడం వల్ల ఏంటంటే అనేక రకాలైన ఇబ్బందుల పాలవుతాం అన్నమాట. ఇబ్బందుల పాలైపోయి ఈ తమో గుణంలో దాని యొక్క అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ ఫలితాలు మనకు లభిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తి తెలుసుకున్నాడో అప్పుడు అతను వీటి నుంచి బయటపడతాడు. లేకపోతే ఈ కర్మాత్మకుడు అంటే ఆయన యొక్క ఎప్పుడు కర్మలో నియమితమై ఉంటాడనమాట. దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు ఓటమి కూడా పాలు కావచ్చు. కొన్నిసార్లు ఈ శిలా ప్రభుపాద చెప్పిన జీవన విఫలత్వం, ఏ సక్సెస్ అనేది దొరకదు అనమాట. అన్నిట్లో ఫెయిలియరే అవుతాడనమాట. కానీ ఎప్పుడైతే భగవంతుని వైపు మళ్ళుతాడో మెల్లమెల్లగా వాటన్నిటి నుంచి అతను బయటపడతాడు. అంటే భక్తి, భగవంతునికి శరణాగతి చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో ఈ శ్లోకం ద్వారా చెప్తుంది అనమాట. 20వ శ్లోకం ఈరోజు 20 చేసి ఆపేసిస్తా. అనునిన్యేథ శరైకైర్విరోధ్ అనునయా కోవిదః పస్పర్శ పాదయుగల మహాచోత్సంగలాలితాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. చదవండి నాగమణి మాత. అనునిత్యేత శనకైర్విరో నునయ కోవిదః అనునిశ్యేత శనకైర్విరోను నయన కోవిదాః పస్పర్శ పాదయుగ గలమాః చోత్సలంగ లాలితాం. పురంజనుడు అన్వయించుటలో నేర్పరి కనుక ఆ రాణిని నెమ్మదిగా శాంతింపజేయనారంభించెను. తరువాత అతడు ఆమె పాదములను తాకి ఆమెను ఒడిలోనికి తీసుకొని చక్కగా కౌగలించుకొని ఇట్లు పలకసాగాను. హరే కృష్ణ. హరే కృష్ణ. అతనే ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పురంజనుడు ఆవిడ పాదాలను తాకడం, తర్వాత ఆమెను నచ్చ చెప్పే ప్రయత్నాలు చేయడము, అంటే మాటల్లో నేర్పరి కాబట్టి మెల్లమెల్లగా ఆ మాటల ద్వారా ఆమె యొక్క ఆగ్రహాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారు కదా. దాని గురించి దాని ఉద్దేశించి శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఎప్పుడైతే మనిషి తన యొక్క తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడతాడో తద్వారా ఏంటంటే ఆ పశ్చాత్తాపడడం, తప్పులు తెలుసుకోవడం ఏంటంటే కృష్ణ భక్తి భావాన్ని నెలకొన్నప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం కూడా ఎట్లయితే పురంజనుడు రాణిని అతను అనుయించి చక్కగా మాట్లాడి ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడో అదే రకంగా కూడా మనం కృష్ణ భక్తి భావన స్థితికి మనం చేరుకునే ప్రయత్నాలు మనం చేయాలి అని చెప్తున్నాడు. అది ఎలా వీలవుతుంది అంటే, ఎట్లయితే ఇక్కడ పురంజని యొక్క పాదాలను తాకాడో
అదే రకంగా మనం గురువుని ఆశ్రయించాలి అని చెప్పారు. ఈ శ్లోకము 20వ శ్లోకం మెయిన్గా ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్. నేను ఈరోజు దీనికి టైం ఉండదు, ఈ మామూలుగా చదువుకున్నాం, రేపు దీని కొన్ని పాయింట్ చెప్తాను. ఇది చాలా ఓల్డ్ బుక్, చాలా ఇంపార్టెంట్. శిలా ప్రభుపాద రాసింది. స్పిరిచువల్ మాస్టర్ అండ్ ద డిసేబుల్ అంటే మన యొక్క దీక్షా గురువు, తర్వాత అతని యొక్క శిష్యుడు. ఒక గురువుకు శిష్యుడికి మధ్య ఉండే సంబంధము, లక్షణాలు అన్ని చాలా చక్కగా ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను రేపు చెప్తా. ఈరోజు మనకి పర్పోర్ట్ చదువుకొని ఆపేసిద్దాం. ఎప్పుడైతే ఇంకోటి ఏం చెప్పారంటే, మనం కృష్ణ భక్తి భావనా స్థితి మనం చేరాలి అంటే గురు పాదాలను మనం ఆశ్రయించాలి. గురు పాదాలని గనుక ఆశ్రయిస్తే, గురువు ఎప్పుడైతే మన మీద కృప చూపుతాడో ఆటోమేటిక్గా భగవంతుడు కూడా మన మీద కృప చూపుతారు. అప్పుడు మనకేంటి ఈ కృష్ణ భక్తి భావనా స్థితికి చేరుకునేందుకు మనకు సులభం అవుతుంది అనమాట. అంతేకాని నా అంతని నా గురువు అక్కర్లేదు, నా ప్రయత్నాల ద్వారా నేను భక్తుడిని అవుతాను, భగవంతుడిని నచ్చ చెప్పగలను, భగవంతుడిని మెప్పించగలను అనుకుంటే మటుకు అది సాధ్యం కానిది అనే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఎవ్వరు కూడా సొంత ప్రయత్నాల ద్వారా భగవంతుని యొక్క భక్తిని వాళ్ళు పెంపొందించుకోలేరు. కాబట్టి ఏంటంటే ఆత్మకోవిదులు ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకున్నారో, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటే వాళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు దాన్ని అనుభవించారు. ఏమంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళని ఆశ్రయించి మనం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క కరుణ ప్రాప్తులు అవుతామో మన ఆధ్యాత్మ జీవనం స్టార్ట్ అవుతుంది. ఇంజన్ కనుక స్టార్ట్ చేస్తే ఎట్లయితే వెహికల్ ముందు కదులుతుందో, గురువు యొక్క కరుణతోటి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు భగవత్ భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఈ విషయాన్ని చెప్పగా ఈ బుక్ లో చాలా శాస్త్రిక ఎవిడెన్స్ ఉన్నాయి. రేపు నుంచి చూద్దాము. మన శిలా ప్రభుపాద ఇచ్చింది ఏంటంటే, భక్త ప్రహ్లాదుడు ఆయన ఈ యొక్క గురువుని ఆశ్రయించడం అన్న విషయంలో ఇచ్చినటువంటి చక్కటి ఇన్స్ట్రక్షన్ అనమాట. ప్రహ్లాదుడు అనగా మనకి 7వ స్కందంలోనే వస్తుంది. కోమల కనకవల్లి మాత ఉన్నారా, వెళ్ళిపోయారా? ఇంకెవరైనా ఈ శ్లోకం చదవండి ఒకసారి. అవకాశం రాని వాళ్ళు ఈ శ్లోకం చదవండి. శ్రీమద్ భాగవతం 7వ స్కందం. నాన్న కొంచెం పైకి పెట్టినాను. అది ఎస్, ఎవరైనా శ్లోకం చదవండి. ఇప్పటిదాకా అవకాశం రాని వాళ్ళు. హరే కృష్ణ మాతాజీ చదవండి. వస్తుంది మాతాజీ, ఎవరైనా అదే చదవండి. హరే కృష్ణ. నైషామతిస్తావ దురుక్రమాంగ్రిని శ్రుతస్య నత్తాపగయో యత్తః మహీయసాం పాదరజోభిషేకం నిష్కంచనానాంనా గుణీతయావత్. మీనింగ్ చదవండి. విశుద్ధ భక్తుని పాదధూళిని తాకినంత వరకు మనుష్యుడు కృష్ణ భక్తి భావన సీమలకైనను రాజాలడు. అనగా అదిగే శరణాగతి ఆరంభమై ఉన్నది. ఎల్లరూ తనకే శరణ చొచ్చవలనని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. అట్టి శరణాగతి గురుపాద పద్మములను సృజించినప్పుడు ఆరంభమగును. శ్రద్ధతో ప్రామాణికుడకు గురువును సేవించుడు ద్వారా కృష్ణ భక్తి భావనాయుతమగు ఆధ్యాత్మిక జీవనం ఆరంభము కాగలదు. అంటే గురువును ఆశ్రయించడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు ప్రహ్లాదుని ప్రీచింగ్ ద్వారా కూడా, బోధన ద్వారా కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే విశుద్ధ భక్తుడిని మనం ఆశ్రయించమో, భగవంతుని యొక్క భక్తి చేయాలి అని ఆ తలంపు కూడా మనలో రాదు అనమాట. ఆ సీమలు అంటే బార్డర్స్ దాకా కూడా మనం పోలే అనమాట. కృష్ణ భక్తిని చేస్తాను, ఆ భావనలో ఉంటాను అనేది కూడా మన వల్ల వీలు కాదు. ఎందుకు వీలు కాదంటే, ఎప్పుడైతే విశుద్ధ భక్తుడిని చేస్తామో అది మన శరణాగతి. ఆయన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆయన్ని ఆశ్రయించడం ద్వారా, ఆయన కరుణ ద్వారా భగవంతుడు మనం పొందొచ్చు అనమాట. ఆయన ఏం చెప్పారు లాస్ట్ చర్మ శ్లోకంలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అందరూ అన్ని ధర్మాలను వదిలేసేసి నన్ను శరణ పొందండి
ఆయన మీ పాపాన్ని పరిసమాప్తి చేసి అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆయన అటువంటి మనలో ఉండే పాపాన్ని తొలగించి ఆయన మనకు రక్షణ ఇస్తున్నారు కదా. అట్లా అన్నారు కదా అని మనం ప్రయత్నం చేసి ఆయన్ని వెళ్ళలేము. దానికి మనం ఫస్ట్ వెళ్ళాల్సింది ఏంటంటే గురువుని ఆశ్రయించి గురుముఖంగా మనం భగవంతుడిని చేరాలన్నమాట. అట్లా ఎప్పుడైతే మనం గురువుని ఆశ్రయిస్తామో మన ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట. గురువుని ఆశ్రయించడం అంటే ఏంటి? మన మిథ్య అహంకారముని వదిలిపెట్టడం. నేను నాది అనే భావన వదిలేస్తాం అనమాట. ఈ మిథ్య అహంకారం ఏంటంటే మనం బాడీగా చూసుకుంటాం, ఆత్మపరంగా చూడకుండా దేహపరంగా చూసుకుంటాం. నేను ఒక ధనవంతుణ్ణి, ఈ తర్వాత నేను ఒక శక్తివంతుణ్ణి, నేను ఒక పవర్లో ఉన్నవాడిని, గొప్ప ఉన్నతాధికారిని. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గురువు ముందు తీసి పక్కకు పడేయాల్సింది. అలెగ్జాండర్కి కూడా గురువు ఉండేవాడు. తర్వాత నేను రేపు ఆ వృత్తాంతం చెప్తా, చక్కటి వృత్తాంతం. అంటే అలెగ్జాండర్ కూడా ఈ సాధువులకు ఎటువంటి గౌరవాన్ని ఇచ్చేవాడు అది రేపు చెప్తాము. కానీ ఇక్కడ చిన్న కథ ఇద్దరు కూడా ఒకసారి చదువుకున్నాము. ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఈ యొక్క భౌతిక సంపదల్లో మోహగ్రస్తుడైన వాడు గురువు యొక్క ఇంపార్టెన్స్ ని, గురువుని ఆశ్రయించడాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. ఇక్కడ శిలాప్రభు ఉదాహరణ నామమాత్రపు వైజ్ఞానికులు, తత్వవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే సరైన విశ్వాసం లేదు, నాస్తికులు. కానీ నేను చెప్పబోయే చిన్న కథ ఇద్దరు కూడా ఒకసారి చెప్పుకున్నాము. ఒక ధనవంతుడు ఉంటాడు. ఒక ధనవంతుడు ఆ ఇంటికి సాధువు వస్తాడు. సాధువు వచ్చినప్పుడు ఇతను అడుగుతాడు అనమాట, నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా డబ్బులున్నాయి, నాకు గురువుతో పనే ఉంది, నేను నా అంతలు నేను చదువుకోగలను, తెలుసుకోగలను అంటే అప్పుడు ఆయన ఏం మాట్లాడరు, అతను ఆర్గ్యూ చేయరు. అతన్ని సరే నాయన నువ్వు నమ్మబడా అని చెప్పి వీళ్ళు కలిసి ఒక పెద్ద ఈ మన సూపర్ బజార్ లాగా ఉంటాయి కదా, అట్లాంటి చోటికి వెళ్తారు. వెళ్ళి అతను ఏం చేస్తాడంటే ఎట్లాంటి ఏర్పాటు చేస్తాడంటే వివిధ జంతువులు ఆ సూపర్ మార్కెట్ లో వెళ్ళినా వాళ్ళు అడ్డగించుకోకుండా ఏర్పాటు చేస్తారనమాట. సరే ముందు ఒక కుక్క వెళ్తుంది. కుక్క వెళ్ళి చుట్టూ తిరుగుతుంది, ఏమి ముట్టుకోదు, దానికి ఏది కావాలో మాంసం ముక్క తీసుకొని అది బయటకు వచ్చేస్తుంది. అట్లా వివిధ జంతువులు పోతాయి. ఒక కుందేలు వదిలేస్తే అక్కడ అదే పాలకూర కట్టుంటే అది పట్టుకొని వస్తుంది. వాటికి ఏది కావాలో అవి తీసుకొని వస్తాయి. తర్వాత ధనికుడితో చెప్తాడు, నువ్వు ఫలానా సమయంలో నువ్వు ఎంత తీసుకొచ్చుకోగలుగుతావు అంత తీసుకొచ్చుకో ఉచితంగా అంటాడు. ఇతను వెళ్తే ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ప్రతిదీ అరే ఇది నాకు, దీనికి నేను డబ్బులు కట్టక్కర్, ఇది నా సొంతం చేసుకోవాలి, అటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఏమీ కొనుక్కోలేడు అనియమితమైన సమయంలో. అప్పుడు గురువు చెప్తారు, యోగి చెప్తాడు, చూడు ఈ జంతువులు అట్లాంటివి ఏంటంటే వాటికి ఉండే చిన్న మేధస్సు, వాటికి ఏది కావాలో అవి నిర్ణయించుకున్నాయి దాని. కాబట్టి జంతువులకు గురువులు అక్కర్లేదు. కానీ మానవుడు తన సొంత తెలివిని ప్రవేశపెడతాడు, మోహానికి లోభానికి గురవుతాడు. కాబట్టి వాడికి సన్మార్గం చూపించేందుకు గురువు యొక్క ఆవశ్యకత ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు రియలైజ్ అవుతాడు. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మనకుండే అహంకారాన్ని పక్కబెట్టి గురువుని ఆశ్రయించాలి అని చెప్తున్నారు అన్నమాట. మనకు ఈ మోహము మాయ అనే ఒక జబ్బు ఉంది. కానీ మహాత్ములు అటువంటి వాటికి దూరం కాబట్టి వాళ్ళని మనము ఆశ్రయించాలి. ఎప్పుడైతే వాళ్ళని ఆశ్రయిస్తామో అప్పుడు ఏంటంటే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతాం. సో రేపు కొన్ని కొటేషన్స్ మనకు శాస్త్రిక ఎవిడెన్స్ ఉన్నాయి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద గురు, అది రేపు చూద్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏదన్నా నచ్చనిది కానీ అర్థం కానిది కానీ మీరు అంగీకరించేది కానీ ఏమైనా ఉంటే చెప్పండి. ఒక 2 minutes మాట్లాడి మనం చాంటింగ్ చేస్తాం.